అంటే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని గూస్ బాంబ్స్ వెయిటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ ఇంట్రెస్ట్ అనేది కలిగింది నాకు. పుష్ప ట్రైలర్ చూసిన ఒక్కొక్క సీను, ఒక్కొక్క ట్రైలర్ కట్ చూస్తుంటే ఒక్కొక్క కట్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. పుష్ప నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అంటే ఆ మీనింగ్లోనే ఈ మాఫియా అనేది ఈ ఏవైతే మాఫియా ఉందో దాని ఏమంటారు, ఈ కట్టె మాఫియా తీసుకుపోయి దాన్ని ఇప్పుడు వేరే దేశంలో అంటే ఇంటర్నేషనల్ వైగా స్ప్రెడ్ చేస్తున్న తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాడు. బిజినెస్ ఒకప్పుడు మనం బిల్లా సినిమా చిన్నప్పుడే చూసేసినాం. బిల్లా సినిమా మాదిరిగా అనుకోండి. బిల్లా సినిమా అయితే వెపన్స్ అది, ఈయన ఏకంగా మనకు స్మగ్లింగే. ఇక ఆ రేంజ్లో ఉంది. నిజంగా ఒక ట్రైలర్ కట్ చూస్తుంటే నిజంగా గుండెగా గూస్ బాంబ్స్ వచ్చాయి భయ్యా. నిజంగా ఇలాంటి ట్రైలర్ చాలా రోజుల తర్వాత నేను చూశాను అనిపించింది. నాకు ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. చాలా బాగా. శ్రీవల్లి గడ్డం దూవుతుంది కదా కాలుతో, దాని గురించి లాస్ట్ టైం మనము పుష్ప 1లో తగ్గేదిలేని అలా అన్నాం కదా. ఈసారి పెళ్ళం కాలుతోటి చేశాడు. అంటే మన ప్రిఫరెన్స్ అంటే పెళ్ళానికి ఎక్కువ ఉంటుంది ఈ సెకండ్ పార్ట్లో అనిపించింది. పెళ్ళం ఏ మాదిరిగా చెప్తే ఆ మాదిరిగా. అంటే ఇప్పుడు పుష్ప అసలైన పుష్ప ఎవరు? పెళ్ళం శ్రీవల్లి. సో ఆమె ఏం చెప్తుందో అదే. దునియాని దున్ని రామంటే దున్ని వస్తాడు, ఏళ్ళు రామంటే ఏళ్ళు వస్తాడు, నరికి రామంటే నరికి వస్తాడు. ఆ స్టేజ్లో ఉన్నాడు. అంటే వాళ్ళ అయ్యకి చెప్తాడు కదా, ఒక పెళ్ళం మాట వినే భర్త ఎలా ఉంటాడో చూపిస్తా అని చెప్పేసి వెళ్తాడు. సో ఆ రేంజ్లో ట్రైలర్ కట్ అయింది. చాలా చాలా బాగా నచ్చింది. సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ప్రభాస్ అభిమాని. పుష్ప 2 ఎక్కువ పెళ్ళం మీద ఎక్కువ, అంటే పెళ్ళం రూల్ చేస్తుంది అంటారా? డెఫినెట్గా పుష్ప రూల్ అంటే చెప్పారు కదా, ద రూల్ అంటే రూల్ చేయబోతుంది. పుష్పనే రూల్ చేయబోతుంది, అంటే ఆవిడనే రూల్ చేయబోతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు అమ్మవారి గెటప్ చూస్తున్నాను. నిజంగా చెప్తుంటే అమ్మవారి గెటప్. ఇంకొకటి లాస్ట్లో ట్రైలర్లో పుర్రెలు కనిపిస్తుంది మెడలో. శివ తాండవం ఆడతాడు శవాలతో అనిపించింది నాకు. ఆ రేంజ్లో ట్రైలర్ కట్టుంది. అంటే శివ తాండవం అంటే ఏ రేంజ్లో నరకుడు ఉంటుంది, ఏ రేంజ్లో క్లైమాక్స్ ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆ ట్రైలర్ కట్తో చూపించారు. ఒక్కొక్క కట్కి ఒక్కొక్క మీనింగ్, ఆ మీనింగ్ వెతుక్కుంటూ పోతే ఆడు నిజంగా ఆయన చెప్పినట్టే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పాడు చూడు. అప్పుడు అర్థమైపోతుంది ఏ రేంజ్లో సినిమా ఉండబోతుంది, సినిమా ఏ రేంజ్లో తీశారనేది నాకు క్లారిటీ వచ్చింది. నిజంగా ఈ స్మగ్లింగ్ గురించి ఏదైతే ఉందో నార్త్ ఇండియాలో మాత్రం బీభత్సం సృష్టించబోతున్నాడు. సునామీ అంటే డబ్బుల వర్షం కురిపించబోతుంది అనుకుంటున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఓకే. ఇంకొకటి ఏంటంటే శ్రీలీల గారు ఇప్పుడు ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేస్తానని తెలిసింది. ఇప్పుడు బన్నీ గారికి సరైన కాంపిటీషన్ ఇవ్వగలదా శ్రీలీల? సరైన కాంపిటీషన్. శ్రీలీల బాగా ఊపుతుంది. అంటే నడుములు కానీ అన్నీ బాగా ఊపుతుంది. సో ఆ ఊపుల్లో మరి ఊపుతుంది డ్యాన్స్ బ్రో, మొత్తం నడుములు కానీ అంటే బాడీ స్వింగ్ మస్తు డ్యాన్స్ చేస్తుంది. సో ఆ మాదిరిగా ఈ పుష్ప 2లో ఏ రేంజ్లో ఉంటుంది అనేది చూడాలి భయ్యా. నిజంగా ఇప్పుడు పుష్పలో సమంత బాగా ఊపింది అన్నారు. లేలే, పుష్పలో 1లో సమంత తొడలు అవి ఇట్లా ఊపుడు అట్లా ఉంటాయి కదా, అవి చూసి ఎంజాయ్ చేశారు ఐటమ్కి. ఇప్పుడు దీనికైనా డబుల్ ఉంటుంది అయ్యా. శ్రీలీల మొత్తము ఒక రేంజ్లో చేసి పడేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఒక డాన్సర్ అంటే ఆమె హైలైట్ డాన్సర్, ఇప్పుడు ఒక డాన్సర్తో ఇంకో డాన్సర్ పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బీభత్సం సృష్టిస్తారు. ఏదైతే ఐటమ్ సాంగ్ ఉంటుందో ఆ ఐటమ్ సాంగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీలీల అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.